మనము విశేషమైనది భారతదేశం. ఈ భారతదేశానికి వేదభూమి, యోగభూమి, భోగభూమి అనేకము ఇలాంటి పేర్లున్నాయి. అందున భగవంతుడు కాలపురుషుడు. పూర్వీకులు యుగ యుగాల క్రితం సృష్టి ప్రారంభమైన తర్వాత కాలాన్ని ఏర్పరిచారు. ఆ ఏర్పరచటంలో రోజుకు 24 గంటలు, 7 రోజులు గడిస్తే ఒక వారం, 15 రోజులకు పక్షం, కృష్ణపక్షం, శుక్లపక్షం నెల, 12 నెలలకు సంవత్సరం. అప్పుడు 60 సంవత్సరాలతో కూడుకొని ఉంటుంది కాలగమనం భారతదేశం. ఆ సంవత్సరంలో 6 ఋతువులు 3 కాలాలు. 6 ఋతువులు 3 కాలాలు. 6 ఋతువుల్లో మొదటి ఋతువు వసంత ఋతువు. వసంత మాసం అంటే పుష్పితమై చక్కగా పిందెలతో చిగుళ్లతో కాలము వసంత కోయిలతో కూడుకొని వైభవంగా ఉండేది వసంత ఋతువు. అప్పుడే చైత్రమాసం అంటే చిత్తా నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే, ఏ పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నెల ఆ పేరుతో ఉంటుంది. మొదటి నెల చిత్తా నక్షత్రంతో పూర్ణిమ ఉంటుంది కనుక దాన్ని చైత్రమాసం అన్నారు. వసంత ఋతువు 2 నెలలు చైత్ర వైశాఖం కలిసి వసంత ఋతువు. వైశాఖంలో అక్షయ తృతీయ, చైత్రమాసంలో ఉగాది. ఆ ఉగాదికే వైభవంగా వసంత ఋతువు అని పేరు. ఆ వసంత ఋతువు ఏదైతే ఉందో ఆ కారణంతో మనకు ఈ 6 నెలలకు ఉత్తరాయణము దక్షిణాయనం కాలంలో, ఉత్తరాయణం పూర్వంలో చైత్రమాసంలో వచ్చే వసంత ఋతువులోనే వసంత నవరాత్రులు అంటాం. అంటే ప్రారంభం చైత్రమ ఉగాది నుండి మొదలుకొని శ్రీరామనవమి వరకు జరిగేవి వసంత నవరాత్రులు, దానికి పేరు. అప్పుడు పూర్తి రామాయణాన్ని పారాయణం చేసి దేశక్షేమం కోసం ప్రార్థించుట అన్ని దేవాలయాలలో జరుగుతాయి. కొన్ని దేవాలయాలలో జరగకపోవచ్చు కాక రామో విగ్రహవాన్ ధర్మ, ఆ ధర్మ పురుషుడైనటువంటి భగవంతుడి యొక్క చరిత్ర ఎక్కడైతే మనకు వాల్మీకి అందించాడో